హాయ్ హలో అందరికీ నమస్కారం. సో ఇవాళ నేను మీ ముందు ఇంకొక రెసిపీతో వచ్చాను. అదేంటంటే ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ విత్ కోకోనట్ మిల్క్ అనమాట. సో దీంతో మనం ఒక పులావ్ చేయబోతున్నాం. సో రండి చూద్దాం ఎలా చేద్దామనేసి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో అందుకు ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దాంతోపాటు ఫుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకుందాము, హోమ్ మేడ్ గీ. సో నెక్స్ట్ మనం ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ 2 బ్రింజి ఆకు, సో వాటితో పాటు ఒక 3 లవంగాలు, మళ్ళీ కొద్దిగా చెక్క అన్నమాట. సో వీటి మూడింటిని మనం వేసుకోవాలి. ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఇది మనం కోకోనట్ మిల్క్ యూస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అన్నీ కూడా మైల్డ్గా ఉంచుతాము. నెక్స్ట్ మనం ఒక 7 to 8 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి వేసుకుందాం. త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 2 మీడియం సైజ్ టొమాటోస్, దాంతోపాటు చిన్న 2 క్యారెట్ చిన్నగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ 4 బీన్స్ చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక చేతి నిండా కొత్తిమీర వేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ కాయలు వాడడానికి సరిపోనంత ఉప్పు యాడ్. సో నెక్స్ట్ ఈ పౌడరు, ఇది కాంబినేషన్ ఆఫ్ ఏలక్కాయలు, చెక్క, మళ్ళీ లవంగాలు, వీటి మూడింటిని పౌడర్ చేసి పెట్టుకుంటాను. సో వాటిని, ఇది బిర్యానీ స్మెల్ పర్ఫెక్ట్గా ఇస్తుంది కాబట్టి వాటిని కొద్దిగా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం వాడుతున్నాను. సో మామూలుగా రైస్కి అంటే పచ్చి బియ్యంకి 1:2. సో 1 గ్లాస్ రైస్ అంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకో. సో నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వాడాలి. అందులో 4 గ్లాసెస్ డైరెక్ట్గా నేను పోసాను. సో ఇంకా 2 గ్లాసెస్ ఏమో కోకోనట్ బాగా పేస్ట్ చేసుకోవడానికి వాడుకున్నాను. సో టోటల్గా 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఈ టెంకాయ మిల్క్ వేసిన తర్వాత కాసేపు అది బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు నానబెట్టిన పచ్చి బియ్యము దాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ తర్వాత దాన్ని మూతపెట్టి ఒక్క విజిల్ పెట్టాలి. మీన్వైల్ మనము ఈ రైస్కి సైడ్ డిష్ పొటాటో ఫ్రై అయితే చేయబోతున్నాం. సో ఇది చాలా సింపుల్. దీనికి ఒట్టి కారము, ఉప్పు, పసుపు, ఇంగవ పొడి వేసి వీటిని చిన్నగా క్యూబ్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం రైస్ కూడా అయిపోయి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందని. సో చూసారా ఎంత చక్కగా మంచిగా వచ్చినాయో. సో ఇప్పుడు వేడి అన్నంతో మనం కొద్దిగా పొటాటో ఫ్రై పెట్టేసుకొని దాంతోపాటు కర్డ్ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. సో ఎవరికైతే ఈ డిష్ నచ్చిందో వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సీ యూ దెన్.